జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 లక్షల పైచిలకు ఓట్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. అయితే ఈసారి అయితే మాత్రం కొన్ని భద్రతా ఏర్పాట్ల మధ్య కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. 2 లక్షల మంది పురుష ఓటర్లు ఉన్నారు, 1,90,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే 407 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేశారు. 200 పోలింగ్ బూత్లు అయితే మాత్రం కొన్ని సంశయాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒక పక్క 144 సెక్షన్ అమల్లో ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించడం. అయితే ఈసారి అయితే మాత్రం వినూత్నంగా అధికారులు అయితే మాత్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే ఉపయోగిస్తున్నారు. అంటే డ్రోన్ల సహాయంతో, మొట్టమొదటిసారిగా డ్రోన్ల సహాయంతో శాంతి భద్రతలను పర్యవేక్షించే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా సరే, అంటే డ్రోన్ల సహాయంతో అక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా సరే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరి ఒక పక్క ఏమైనా చెదురుముదురు ఘటన జరిగినా సరే అక్కడ పోలీసులను అలర్ట్ చేయటం, అలాగే ఇట్లాంటి అంటే ఏదైనా సరే సమస్యలు తలెత్తినప్పుడు పర్యవేక్షించడానికి డ్రోన్ల సహాయంతో కూడా మరోపక్క ప్రతి పోలింగ్ బూత్లో కూడా వెబ్కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేస్తారు. అంటే పోలింగ్ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి, ఏమైనా సాంకేతిక సమస్యలు వచ్చినాయని చెప్పేసి. మరొక ఏవైనా సరే సాంకేతిక సమస్యలు కనుక తలెత్తితే, ఈవీఎంలో ఏమైనా మొరాయించడం కానీ లేకపోతే ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 40 మంది ఇంజనీరింగ్ అధికారులు, ఈసీఐలకు చెందినటువంటి 40 మంది సిబ్బందిని అయితే మాత్రం అక్కడ అధికారులని సిద్ధంగా ఉంచారు. ఎలాంటి సాంకేతిక సమస్య వచ్చినా సరే ఈ ఇంజనీర్లు అంటే ఆ సమస్యను పరిష్కరిస్తారు. లేదా ఈవీఎం మొరాయిస్తే దాని ప్లేస్లో కొత్త ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయడానికి. మొత్తానికైతే మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే మాత్రం ప్రధానంగా 3 పార్టీల మధ్య టంకా పోరుగా ఉంది. ఎన్నికల యొక్క ప్రచారం అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు పోలింగ్ సరళి అయితే మొత్తానికి అధికారులు అవ్వచ్చు, ఇటు పార్టీలు అవ్వచ్చు కూడా ఎన్నికల పోలింగ్ సరళి అంటే శాతాన్ని పెంచాలి అనే విధంగా చాలా కసరత్తు చేశారు ఓ పక్క అధికారులు కూడా. మరి ఎలాంటి అంటే దాదాపు 60% అయితే మాత్రం ఈసారి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి గతంలో కన్నా కూడా ఎక్కువ శాతం పెరగాలని చెప్పేసి మరోపక్క చాలామంది కూడా అంటే అవేర్నెస్ రావాలి. దాదాపు 6,000 కొత్త ఓటర్లు అయితే మాత్రం కొత్తగా నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపు మరి ఎంత శాతం పెరిగిందన్నది తేలాల్సి ఉంది. అయితే ఒక పక్క అధికారులు కల్పించినటువంటి అవేర్నెస్ అవ్వచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఆ విజ్ఞప్తి ఏదే మేరకు ఉందో, ఈ ఎన్నికల్లో ఎంత మేరకు ఓటింగ్ శాతం నమోదయ్యేది మనం వేచి చూద్దాం.